హలో, నేను మీ కవిత. ఇక మీకు సినిమా ముచ్చట్లు తీసుకొచ్చిన ఈరోజు మంచి ముచ్చటతోనే ముందరికి వచ్చిన. ఏం ముచ్చట అనుకుంటున్నారు? ఇక చూడురు నా వెనక కనిపిస్తున్నాడు మన్మధుడు. చూడురు ఎట్టున్నాడు మన్మధుడు. 60 ఏళ్ళంట మన్మధునికి. 60 ఏళ్ళ లెక్కున్నాడా? 20 ఏళ్ళ లెక్కున్నాడు. 20 ఏళ్ళ లెక్కున్నప్పుడు కూడా ఎంత ముద్దుగా సినిమాలు తీస్తున్నాడో చూడురు. మరి అందులోనే ఇప్పుడు వచ్చిందంట ఒక ముద్దు సినిమా. అదేం సినిమా అనుకుంటున్నాను? కుబేర సినిమా. కంత ముద్దుగా తీసిండంట అందులో మాత్రం. ఇక మనం మన్మధుడు విషయానికి వస్తే అసలు చూడురు ఎంత ముద్దుగా తీసిండో ఆ సినిమాల గురించి ఒక్కసారి మనం తెలుసుకుందాం గిడ చూసి. ఈ ఇమేజ్కి తగ్గట్టుగా దర్శకుడు స్క్రిప్ట్లో ఏమైనా మార్పులు చేశారా? ఇక మన మన్మధుని నూకుంటారా ప్రేక్షకులు? ఇక ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారంట. ఇక సినిమా రిలీజ్ అన్నప్పుడు కూడా ముందే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారట. ఇక మన మన్మధుడు ఏం సమాధానం చెప్పిండో ఒక్కసారి మనం చూద్దాం. శేఖర్ కమలది ఏది అనుకుంటే అదే చేస్తారు, ఆయనది ఏమీ మార్చేది లేదు అనే అడగలేదు. ఇలాంటి కథల్ని మారిస్తే చెడిపోతే అసలు మార్చకూడదు. ఇక మన శేఖర్ కమల మూవీలో ఇక అసలు ఈయన అడిగేది లేదంట, వాళ్ళు తీసేది లేదంట, అంత ముద్దుగా చేసిరంట. ఇక మన శేఖర్ కమల మూవీ అంటే తెలిసిన విషయమే కదా, ఇక సూపర్గా ఉంటుంది. ఇక ఆయన సినిమాకు గంత రెస్పెక్ట్ ఇచ్చి మన మన్మధుడు సినిమా తీసిండు. ఇక ప్రతి సీను సూపర్ అయినంట. ఇక గట్లా చెప్తున్నాడు గిల్ల. ఆయన ఎట్లా చెప్తే గట్లా చేసుకుంటా పోయినాం మేము ముద్దుగా అని చెప్పినట్టు. ఇంకో ముచ్చటకు వస్తే సుమంత్, అమల, నాగ చైతన్య మీ కుటుంబంలో శేఖర్ కమల దర్శకత్వంలో చాలా మంది నటించారు. మీరు కుబేర ఒప్పుకున్నాక వాళ్ళు ఏం చెప్పారు? ఇక చూడు మళ్ళీ కూడా మన ప్రేక్షకులు మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేసిరు ఎమ్మడే మన మన్మధుడు. దాని దగ్గర సమాధానం చెప్పే ఉంటాడు మన మన్మధుడు. ఎట్ట చెప్పిండో చూద్దాం మనం. చైతన్యతోనే మాట్లాడాను, చివరిగా తానే కదా శేఖర్తో లవ్ స్టోరీ చేశాడు, చాలా బాగా చెప్పాడు. చైతన్య శేఖర్ కమల్తో ప్రయాణాన్ని మీరు చాలా ఆస్వాదిస్తారని, మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకుంటారని చెప్పాడు. తాను చెప్పినట్లు ఇందులో నా హావభావాలు, నా మాట తీరు, ప్రతి స్పందనలు అవన్నీ చాలా కొత్తగా అనిపించాయి. ఆ మాటకొస్తే మీ కథలో ఆ వైవిధ్యం ఉంది. శేఖర్ కమల సినిమాల్ని ఆనంద్ దగ్గర నుంచి గమనిస్తున్న సామాజిక అంశాల్ని స్పృశిస్తూనే ప్రతి సినిమాలో ఎంతో కమర్షియల్గా తీర్చిదిద్దుతుంటాడు. అందుకే తనతో ఆ పని చేయాలని ఎప్పటి నుంచో ఉందంట. ఇక నాగ చైతన్యతో అడిగిందంట, నాయన ఎట్లుంటుంది ముద్దుగుందా, ఎట్లా గిట్లా అడుగుతారు కదా ఎవరన్నా మా ఇట్లా అనుకున్నప్పుడు, గట్లా అడిగితే మాత్రం మొత్తం మన చైతన్య చెప్పిండంట. ఇక నువ్వు ఎట్లా అనుకుంటున్నావు నాయన, నువ్వు గట్టనే ఉంటుంది సినిమా, నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా తీస్తాడు, సూపర్గా ఉంటుంది అని చెప్పిండంట సమాధానం. ఇక ఎప్పటి నుంచో ఉందంట మన మన్మధునికి ఎట్లా తీయాలని, ఆ కోరిక ఇప్పుడు నెరవేరిందంట. ఇక గదే ముచ్చట చెప్తున్నాడు. ఇక మన తమిళ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ బాబు విషయానికి వద్దాం. ఇక ఆయన పాత్ర అయితే అమోఘం, సూపర్ అంట. ఇక నేనైతే సినిమా చూడలేదు ఎట్లుందని. ఇక ఇందాక గాడి నుంచి వస్తుంటే ఇక అందరు బయట నుంచి వస్తారు థియేటర్. ఏంది ఈరోజు గింతమంది ఉన్నారు, ఏంది అసలు సినిమా ఏంది గీయలా గింతమంది ఉన్నారు అని అడిగితే ఇక చెప్పారు కదా, అక్క నీకు తెలియదా ఈరోజు కుబేర సినిమా రిలీజ్ అని చెప్పారు. అబ్బా కుబేర సినిమా రిలీజా, ధనుష్ సినిమానా? ఇక చూడాలనిపిస్తుంది కానీ నాకు పని ఉన్నదని జల్దీ వచ్చేసిన. కానీ ఒక ముచ్చట అడిగిన, ఏం అడిగినట్టే సినిమా చూసిరు కదా మీ జరంత స్టోరీ చెప్పుర్రి అన్నారు. ఇక ఆ స్టోరీ చెప్పారు కదా సూపర్గా ఉన్నది, ఆ స్టోరీ ఇంటనే సినిమా చూడాలనిపించింది. ఇక గప్పట్లో రఘువరన్ సినిమా తీసిండు గుర్తున్నదా మీకు? ఆ సినిమా ఎంత నార్మల్గా ఉంటుంది, అసలు ఎంత నార్మల్గా తీసిండు మన రఘువరన్. ఇక అంతకంటే తక్కువ నార్మల్గా తీసిండు ఈ సినిమాలో. ఇక అది బిచ్చగాడు పాత్ర అంటే బిచ్చగాడు అనుకుంటే సినిమా గప్పుడు సినిమా బిచ్చగాడు సినిమా వచ్చింది గట్లా ఉంది అనుకునేం. గట్ల మాత్రం లేదు, ఇది డిఫరెంట్గా ఉన్నది, ఇంకా బాగున్నది. ఇక ఆ స్టోరీకి వస్తే మన ధనుష్ ఆ సినిమాలో బిచ్చగాని విషయం అంటే ఎట్టుంటుంది మీరు ఒకసారి యాద్ చేసుకోరి. ఇక చెత్త కుప్పలలో ఏరుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ వండుకోవాలి, ఎవరితో పడితే ఆడుకొని తినాలి, ఇవన్నీ చేసిండంట ఆ సినిమాలో. గంత ముద్దుగా ఉన్నదంట సినిమా. అయితే ఆ సినిమాలో అన్ని పాత్రలు దానికి అది సూపర్గా ఉన్నాయంట, అస్సలు బోరే రాదంట సినిమా. గట్లున్నదని చెప్పిర్రు మళ్ళీ తమ్ముళ్ళంతా. అక్క నువ్వైతే చూడు సినిమా అని చెప్పిర్రు. ఇక గదే ఆలోచిస్తున్న పోదాం సినిమాకని. ఇక గందులో ధనుష్కు దోస్తుగా మన రష్మిక మందన తీసిందంట. ఇక రష్మిక మందన పాత్ర మన ధనుష్కు దోస్త్ అంట. ఇక సూపర్గానంట ఆమె పాత్ర కూడా. ధనుష్కు ప్రతిసారి హెల్ప్ చేసుకుంటా, ఇక అన్ని విధాలుగా పక్కన వండుకుంటా మంచిగా హెల్ప్ చేసుకుంటా ఉంటారంట. గంత ముద్దుగున్నదంట సినిమా. అయితే ఆ సినిమాని అయితే నాకైతే ఒక్కసారి చూడాలనిపించింది. ఇక స్టోరీ ఇంటేనే గంత ముద్దుగా ఉన్నది, ఇంకా ఎవరికైనా చూడాలనిపిస్తుందా లేదా చెప్పురు. ఇక కంపల్సరీ చూడాల్సిన సినిమానే అనుకుంటున్నాం. మళ్ళీ ఇక టైం దొరికితే ఒకసారి పోవాలి తమ్మిపోయి చూసి రావాలి సినిమా మాత్రం. ఇక గీ ముచ్చటకు వద్దాం, మళ్ళీ గీ సినిమాల ముచ్చట్లకు వచ్చి ఎంతో కొద్దిసేపు చూసుకుందాం. మనం మన్మధుడు చూసుకుందాం. మనం తెలుగు రాష్ట్రాలు మెచ్చే మన్మధుడు ఒక్కసారి చూద్దాం మనం వల్ల.
మల్టీ స్టార్ సినిమాలపై మీ అభిప్రాయం? స్టార్ కలిస్తే మంచి కథలు వస్తాయి. ఇంతకు ముందు కూడా నేను చాలా సినిమాలు చేస్తా. అప్పట్లో నాన్న ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు వీళ్ళంతా కలిసి సినిమాలు చేశారు కదా. అద్భుతమైన సినిమాలు ఎన్నెన్నో వచ్చాయి. కుబేరులో నటిస్తున్నప్పుడు రష్మికతో చెప్పా, ఇందులో నువ్వు స్టార్వి అవుతా అని, అంత బాగుంటుంది ఆమె పాత్ర. ధనుష్ పూర్తిగా పాత్రలోకి వెళ్ళి నటించాడు. కుబేర విషయంలో కథ అతిపెద్ద స్టార్. ఇలాంటి కథల కోసం తారలు కలిసి రావాల్సిందే. ఇక చెప్పిననే గిందాకనే చెప్పిన, ఏం ముచ్చట చెప్పినా ఇక మన ధనుష్ పాత్రలో జీవించినట్టే నటించిండంట అని చెప్పిన. ఇక మన మన్మధుడు గదే మాట చెప్పిండు, ధనుష్ అచ్చం జీవించినట్టు నటించిండు అని చెప్పిండు. ఇక గిన్ని ముచ్చట్లు చెప్తుంటే నాకు ఉండబుద్ధి అవుతుందా? ఇక పోయి ఎప్పుడు సినిమా చూద్దామా అన్నట్టున్నది. ఇక సినిమా అయితే చూడాలి. అబ్బా గంత ముద్దు ఎవరు చెప్పినా గట్టినే చెప్తున్నాడు. ఇక చూడు. ఇంకో విషయానికి వస్తే ఈ కథపై ఉన్న ఇష్టంతోనే నిర్మాతలు సునీల్ నారంగ్, పుష్కర్ మోహన్ రావు పాన్ ఇండియా సినిమాగా మలిచారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, నికేత్ విజువల్స్ తోట తరిని కళా ప్రతి విభాగం అద్భుతం అనిపిస్తుంది. ఇందులో దానికి అది సూపర్గా ఉన్నాయంట. ఇక చెప్పబట్టే మన మన్మధుడు. ఇందులోనేమో భిన్న కోణాలు, పాత్ర కూలీల్లో విలన్ పాత్ర. ఈ మధ్య కథల ఎంపికల్లో మరో అడుగు ముందుకేసినట్లు కనిపిస్తుంది. ఇక ఈ విషయానికి వస్తే కొత్త తరం దర్శకులు వచ్చారు, కొత్త పాత్రలు రానుస్తున్నారు, అందుకే చేయాలనిపిస్తుంది చేశా. ఇలాంటి ప్రయత్నాలు నాకు కొత్త కాదు. నిన్నే పెళ్ళాడతా, తర్వాత అన్నమయ్య చేశా, సోగ్గాడే చిన్ని నాయన, తర్వాత ఊపిరి చేశా. ఇలా పెద్ద విజయాల తర్వాత కూడా ఓ కొత్త రకమైన ప్రయత్నాలు చేశా. నా సామిరంగా జరుగుతున్నప్పుడే శేఖర్ కమల కుబేర కథతో వచ్చారు. ఇక చూసినావా గీ ముచ్చట్లన్నీ ఇంటే మనకు కూడా అనిపిస్తలేదు. ఏమనిపిస్తుంది? గీ అన్ని సినిమాలు చేసిన ఆయన గీ చేసుడు పెద్ద ఏం కాదనే విషయం మనకు అర్థమవుతుంది. ఎంత ముద్దుగా చెప్తున్నారు చూడు మన ముద్దుడు. అప్పట్లోనే నేను గీ అన్నీ చేసిన, మంచి సినిమాలు చేసిన, ఎంత ముద్దుగా చెప్పిండు చూడు. అబ్బా నాకు అనిపిస్తుంది కదా. ఇక నీకు గీ మన్మధుడే ఇట్లాంటి సినిమాలు చేసుడులో నాకు ఈ అభిమానులపై ఉన్న నమ్మకం, వాళ్లకు నాపై ఉన్న నమ్మకంతో ఇలాంటి కొత్త ప్రయత్నాలు చేయడానికి నేనెప్పుడూ వెనకాడలేదు. విలన్గా అనే కాదు, కథ నచ్చితే కామెడీ చేయడానికైనా నేను సిద్ధమని. ఇక మన్మధుడు చూడు ఎంత బాగా ఒప్పుకుంటున్నాడు. ఏ కథనిచ్చినా ఏం చేసినా నేను చేయడానికి సిద్ధం అంటున్నాడు. హీరో అంటే గిట్టు ఉండాలి, ఇది పాత్ర ఆ పాత్ర అని కాకుండా అన్ని పాత్రలు చేస్తా అని చెప్తున్నాడు. నేను అన్ని పాత్రలు చేయగలనని చెప్పి మన మన్మధుడు చెప్తున్నాడు చూడు. ఇక ఇంతకు కూలీలో మీ పాత్ర ఎలా ఉంటుంది చూసినావు? మన ప్రేక్షకులు ఉంటారు, మళ్ళీ ప్రశ్న వేసిర్రు మళ్ళా. ఇక చూడు చాలా భిన్నమైన పాత్ర అది. కొత్త తరం దర్శకుడై లోకేష్ కనకరాజ్ స్టైల్లో సాగే పూర్తి స్థాయి పాత్రలో అలాంటి పాత్రలను నన్ను తొలిసారిగా చూస్తారు. ఇక మనం ఎప్పుడు చూడలేదంటే అట్లాంటి పాత్రలు చూస్తామంట మన మన్మధుని. నాకు తెలుసు ముందే ఎట్లా తీసిండో, ఎందుకంటే మా తమ్ముళ్ళు చెప్పారు థియేటర్ కాడ మీకు ఇట్లున్నదని. ఇక నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. మీరు కూడా పోయి సినిమా చూడుర్రి, ఇక తెలుస్తుంది మీకు కూడా. ఇక చూసిర్రా ఇదంతా ముచ్చట చూస్తే ఇక మన్మధుడు కూడా మస్తు పాజిటివ్గా ఉన్నాడు. నా ప్రేక్షకులందరూ నన్ను మెచ్చుకుంటారు, నా కథను ఎప్పుడు కాదన్నారు అన్నను పాజిటివ్గా ఉన్నాడు. ఇక బయట చెప్పి దాన్ని చూస్తే కూడా మనకు అర్థమవుతుందిలే సూపర్గా ఉన్నది అనే విషయం. నేనైతే పోతా సినిమా, ఇక మీరు పోతారో పోరో చూడరు. నేనైతే పోయి చూడాలనుకుంటున్నా. ఈరోజు పోయి సినిమా చూస్తా ఖచ్చితంగా. ఇక ఉంటా మళ్ళీ రేపు మంచి ముచ్చటతో మళ్ళీ కలుస్తాం మీతో నేను.